ఒక 10 రకాల వంటకాలు చెప్పమన్నారు. స్పెసిఫికల్గా 10 అని చెప్పి వంటకాలు చెప్పమన్నారు. మనకేమనిపిస్తుంది, ఏంట్రా నేను ఐఏఎస్ ఎగ్జామ్కి వచ్చానా, సివిల్ సర్వీస్ ఎగ్జామ్కి వచ్చానా, లేకపోతే ఏంది ఇది ముద్దపప్పు, ఆవకాయ పప్పు ఇటువంటి, అండ్ తర్వాత పప్పు పూర్ణాలు స్వీట్, పప్పు పొంగలి, సో ఇటువంటి అన్నీ చెప్పడం జరిగింది. దెన్ బోర్డులో ఒక ఇద్దరు లేడీ ప్యానలిస్టులు ఉన్నారు. దే ఆర్ కౌంటింగ్ 1, తర్వాత 2, తర్వాత 3, దెన్ అది ఎక్కడ 6 దగ్గర ఆగిపోయింది. దాని తర్వాత కొత్తగా రకమైన వంటకాలు రావట్లా. నేనేం చేశాను, సో స్పాంటేనియస్లీ మీరు అక్కడికి వెళ్ళి వాళ్ళని ఇంప్రెస్ చేయడానికి బెండ్ అయ్యి వాళ్ళకి కనుక చెప్పారనుకోండి, ఈజీగా పట్టేస్తారు వాళ్ళు. సో దే ఆర్ వెరీ ఇంటెలిజెంట్ పీపుల్. అప్పుడు ఫస్ట్ క్వశ్చన్ వాళ్ళు అడిగారు, సో ఇండియాలో ద ఫేమస్ డ్రామా ఫెస్టివల్ ఏంటి అన్నారు. నాకు తెలీదు. నేను చెప్పాను, నాకు తెలియదు సార్. గోంగూర పప్పు, ఇవి క్యాబేజీ పప్పు, పాలకూర పప్పు, అవి యాడ్ చేసి 10ని కంప్లీట్ చేయడం జరిగింది. ఓకే. లాస్ట్ ఇయర్ ఒక క్వశ్చన్ సోషల్ ఇష్యూస్లో వచ్చింది. పిల్లలు తల్లి ఒడిలో పెరగాల్సినటువంటి పిల్లలు సెల్ ఫోను పట్టుకొని పెరుగుతున్నారు. సో దానివల్ల సమాజం మీద పడేటువంటి ప్రభావం ఏంటి అని అడిగారు. ఓకే. ఒకటి. తర్వాత మళ్ళా ఇంకా క్వశ్చన్స్ కనుక మనం చూసినట్లయితే, ఒకప్పుడు భారతదేశం ఆహార కొరతను ఎదుర్కొనేది, ఫుడ్ క్రైసిస్ని. కానీ ఇప్పుడు భారతదేశం ఫుడ్ని ఎక్స్పోర్ట్ చేసే స్థాయికి వెళ్ళింది. దానికి రీజన్స్ ఏంటి అని అడిగారు. ఓకే. తర్వాత ఇంకో క్వశ్చన్, ఉడాన్ అనేటువంటి ఒక స్కీము వచ్చింది. ఉడాన్, ఆ స్కీము సంబంధించినటువంటి ప్రోగ్రెస్ రిపోర్ట్స్ అనేటువంటిది గవర్నమెంట్ ఈ రీసెంట్ రిపోర్ట్ చేసింది. అసలు మనకు అటువంటి స్కీమ్ ఎందుకు అవసరం, సో దానివల్ల మనకి ఎటువంటి బెనిఫిట్స్ ఉన్నాయి, అండ్ గవర్నమెంట్ ఇచ్చినటువంటి రిపోర్ట్ని రివ్యూ చేయమని చెప్పింది. ఓకే. తర్వాత ఇంకొక క్వశ్చన్, మనకి ఫాస్టాగ్ ఉంది కదా, సో ఫాస్టాగ్ దాన్ని తీసేసి శాటిలైట్ బేస్డ్ టోల్ కలెక్షన్ సిస్టమ్ని గవర్నమెంట్ తీసుకురాబోతుంది ఫ్యూచర్లో. అంటే ఇట్స్ పైలట్ ప్రాజెక్ట్గా కూడా కొన్ని చోట్ల రన్ అవుతుంది. సో వాళ్ళు శాటిలైట్ బేస్డ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ, టోల్ కలెక్షన్ టెక్నాలజీ అనేటువంటి చెప్పకుండా ఇప్పుడు ఉన్నటువంటి టోల్ కలెక్షన్ సిస్టమ్ని ఇంకొక సిస్టమ్ తోటి వాళ్ళు ఓవర్హాల్ చేస్తున్నారు. దాన్ని ఏం టెక్నాలజీ, అసలు ఏంటి ఆ టెక్నాలజీ, అండ్ దానివల్ల యూసేజ్ ఏంటి, ఓకే, ఇలా అనేటువంటిది అడగడం జరిగింది. తర్వాత లేబర్ లాస్, సో గవర్నమెంట్ చాలా లేబర్ లాస్ని ఓవర్హాల్ చేసి లేబర్ కోడ్స్ని తీసుకురావడం జరిగింది. సో ఆ కోడ్స్ ఏంటి, దాంట్లో ఏమేమి ఎసెన్స్ ఉన్నాయి అనేటువంటివి, ఇలా మల్టిపుల్ పర్స్పెక్టివ్స్లో క్వశ్చన్స్ అనేటువంటివి వస్తాయండి. కానీ మీరు చెప్పిన క్వశ్చన్లకి ఎక్కడ కూడా ఆన్సర్లు దొరకవు. అంటే చదువుకున్నది అంటే దానికి రిలేటెడ్గా కొన్ని మనం చదివి ఉంటాం, కానీ సో అంటే ఈ క్వశ్చన్స్ మాత్రం ఎక్కడ మనం చూసి ఉండం. అయితే మీకు చెప్పింది ఏంటంటే, వాళ్ళు అడిగిన క్వశ్చన్ వరకే చెప్పడం జరిగింది, కానీ అక్కడ డైరెక్టివ్ కీవర్డ్ అని ఒకటి ఉంటుంది. ఓకే. ఒకటి ఒకే క్వశ్చన్ని ఎలాబరేట్ అంటే ఒక విధంగా రాయాలి, ఎలిసిడెంట్ అంటే ఒక విధంగా రాయాలి, క్రిటికల్లీ ఎగ్జామిన్ అంటే ఒక విధంగా రాయాలి, అండ్ ఎన్యూమరేట్ విత్ ఎగ్జాంపుల్స్ అంటే ఒక విధంగా రాయాలి, ఎక్స్ప్లెయిన్ విత్ సూటబుల్ ఎగ్జాంపుల్స్ అంటే ఇంకొక విధంగా రాయాలి. ఓకే. సో ఈ విధంగా దేర్ ఆర్ 62 టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ అనమాట. సో దాంట్లో ఏ క్వశ్చన్ వచ్చిందో మీకు తెలియదు. సో ఇండియా ఈజ్ అ సెక్యులర్ కంట్రీ, డిస్కస్ అంటే ఒక విధంగా రాయాలి. ఇండియా ఈజ్ అ సెక్యులర్ కంట్రీ, క్రిటికల్లీ అనలైజ్ అంటే ఒక విధంగా రాయాలి. ఇండియా ఈజ్ అ సెక్యులర్ కంట్రీ స్టేట్మెంట్ ఒకటి. సో అక్కడ దే విల్ ఎక్స్ట్రాక్ట్ అండ్ ఎక్స్ప్లోర్ ద బ్యూటీ ఆఫ్ యువర్ బ్రెయిన్ అండ్ యువర్ క్రియేటివిటీ అండ్ ఆల్. సో అది. ఓకే. ఇక్కడ ఇంటర్వ్యూలో వాళ్ళు అడిగే క్వశ్చన్కి అంటే మనం వాళ్ళని ఇంప్రెస్ చేయాలి, ఫస్ట్ మన మైండ్లో ఉంటుంది వాళ్ళని ఎట్లా ఇంప్రెస్ చేయాలని చెప్పేసి. సో మీతో మాట్లాడుతుంటే మీరు ఏ మనిషినైనా ఇంప్రెస్ చేసే కెపాసిటీ మీలో ఉందని నాకు అనిపిస్తుంది. అంటే యాజ్ ఏ మీకన్నా నేను చాలా చిన్నోండి. సో అంటే వాళ్ళని ఎట్లా ఇంప్రెస్ చేసి ఉన్నారు అన్నది నేను తెలుసుకోవాలని, అదేవిధంగా చాలామంది చూస్తూ ఉంటారు కదా, సో వాళ్ళకి మీరు చెప్పేది వాళ్ళు ఇన్స్పైర్ అవుతారు కాబట్టి అట్లా అడుగుతున్నాను. ఫస్ట్ ఇంప్రెస్ చేయడానికి ట్రై చేస్తే మనం కంప్రెస్ అయిపోతాం. ఓకే. స్ట్రెస్లోకి వెళ్ళిపోతాం. ఓకే. సో వీ షుడ్ నాట్ ట్రై టు ఇంప్రెస్ దెమ్, బికాజ్ ఎందుకనంటే అక్కడ మీరు ఫేస్ చేసేది బోర్డు 5 మెంబర్స్ ఉంటారు. 5. ఈ 5 మెంబర్స్ మోస్ట్లీ 99.99% 60+ వాళ్ళే ఉంటారు, ఎందుకంటే రిటైర్డ్ అయిన వాళ్ళే ఉంటారు. ఓకే. 2. సో 60 × 60 × 5 ఎంత? 60 × 5 300 ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ యు ఆర్ ఫేసింగ్. ఒకటి. ఓకే. రెండోది ఏంటంటే, ఈ 300 ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ప్లస్ దానికి ఇంకొక 300 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ యాడ్ చేయాలి. ఎందుకు? 300 ఇయర్స్ అనేటువంటిది వాళ్ళు ప్రొఫెషనల్ లైఫ్లో కూడా చూసుంటారు, అండ్ దే ఆల్సో హ్యావ్ ద పర్సనల్ లైఫ్ యాజ్. ఓకే. సో
300 and 300 600 years ఆఫ్ పర్సనల్ లైఫ్ అండ్ ప్రొఫెషనల్ లైఫ్. సరే ప్రొఫెషనల్ లైఫ్లో ఇంకొక 100 తీసేయండి, ఎందుకంటే అందరికి 20 తర్వాత వస్తుంది కదా అటువంటి. అలా అంటే ఆల్మోస్ట్ 500 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ని యు ఆర్ గోయింగ్ టు ఫేస్. ఒకటి. రెండోది అంటే ఇప్పుడు నా వయసు ఎంత ఉంటుంది, లెస్ దాన్ 30 ఉంటుంది ఎవరికైనా సివిల్ సర్వీస్ ఆస్పిరెంట్స్. అంటే మీకు ఆల్మోస్ట్ ఒక 500 years ఆఫ్ ఎక్స్పీరియన్స్, ఒక 25 years ఆఫ్ ఇండివిజువల్ యావరేజ్ ఏజ్తో వెళ్ళి ఫేస్ చేస్తున్నారు. అంటే ఎలా అంటే ఇప్పుడు మీ వయసు 30 అనుకోండి, మీ దగ్గరికి 2-3 సంవత్సరాల పిల్లవాడు వచ్చి ఒక అబద్ధం చెప్తే మీరు కనిపెడతారా లేదా? కనిపెడతాం. మిమ్మల్ని ఇంప్రెస్ చేయడానికి ట్రై చేస్తే మీరు కనిపెడతారా లేదా? కనిపెడతాం. సేమ్ ప్రాసెస్ అక్కడ కూడా జరుగుతుంది. ఓకే. మీరు అక్కడికి వెళ్ళి వాళ్ళని ఇంప్రెస్ చేయడానికి బెండ్ అయ్యి మెండ్ అయ్యి వాళ్ళకి కనుక చెప్పారనుకోండి, ఈజీగా పట్టేస్తారు వాళ్ళు. సో దే ఆర్ వెరీ ఇంటెలిజెంట్ పీపుల్ అండ్ వాళ్ళకి దే ఆర్ ట్రైన్ టు ఇంటర్వ్యూ. ఐ మీన్ పర్సనాలిటీ టెస్ట్ అంటారు దీన్ని, ఇంటర్వ్యూ కూడా కాదు. ఇంటర్వ్యూ అంటే క్రాస్ క్వశ్చన్స్ ఆన్సర్స్ ఉంటుంది. ఇక్కడ దే వాంట్ టు టెస్ట్ యువర్ పర్సనాలిటీ. ఈ సంవత్సరం నాకు ఆల్ ఇండియా స్థాయిలో 3rd highest or 4th highest వచ్చాయి మార్క్స్. ఈవెన్ ఫస్ట్ ర్యాంకర్ కంటే కూడా నాకు ఎక్కువ మార్క్స్ వచ్చాయి ఇంటర్వ్యూలో. ఓకే. సో అక్కడ నాకు ఇంటర్వ్యూ ప్రాసెస్ ఇప్పుడు ఈ సోఫా 3 times ఇంటర్వ్యూ అనేటువంటిది ఇవ్వడం జరిగింది. 3 times ఇంటర్వ్యూ ఇచ్చిన తర్వాత సో ఎవ్రీ ఇయర్ నాకు స్కోర్ పెరుగుతూనే వచ్చింది. అంటే ఫస్ట్ ఇంటర్వ్యూ అప్పుడేమో 171, తర్వాత 182. ఇది 3rd ఇంటర్వ్యూ. ఈ 3rd ఇంటర్వ్యూ అప్పుడేమో 210 మార్కులు, 210 మార్క్స్. ఇలా గ్రాఫ్ పెరుగుతూనే పోయింది. అయితే ద మేజర్ రీజన్ బిహైండ్ దిస్, బీ యువర్ సెల్ఫ్. నిన్ను నువ్వు యథాతథంగా వాళ్ళకి ప్రజెంట్ చెయ్యి ఇన్ ఏ వెరీ కాన్ఫిడెంట్ అండ్ క్లియర్ మేనర్. కాన్ఫిడెంట్గా ఇది నేను ఉదయ్ అంటే ఇది అని చెప్పి వాళ్ళకి ప్రజెంట్ చేయగలగాలి. నా థాట్ ప్రాసెస్ ఇది, నా ఒపీనియన్ ఇది, నా ఆలోచన ఇది, నా నాలెడ్జ్ ఇది, నాకున్న లిమిటేషన్ ఇది, ఇలా. సో అది వాళ్ళకి మనం జెన్యూన్గా మనం ప్రజెంట్ చేస్తే ఖచ్చితంగా యూ విల్ బీ రివార్డెడ్. ఓకే. సో అలా మీకు ఆ పర్సనాలిటీ టెస్ట్లో మీ ఆలోచన విధానం, యువర్ డెసిషన్ మేకింగ్ కెపాసిటీ, మీ యువర్ మెంటల్ క్యాలిబర్, మెంటల్ అలర్ట్నెస్ అండ్ అసిమిలేషన్ ఆఫ్ ఫ్యాక్ట్స్, ద క్రిటికల్ అనాలిసిస్, సోషల్ ట్రైట్స్, అదేవిధంగా ఇంట్రెస్ట్ ఇన్ కరెంట్ అఫైర్స్ అండ్ సెల్ఫ్ కాన్షియస్నెస్, యువర్ ఇంటిగ్రిటీ, మోరల్ ఇంటిగ్రిటీ, అర్థమైందా? సో నాలెడ్జ్ ఇంటిగ్రిటీ, సిచ్యువేషనల్ బేసిస్ క్వశ్చన్స్, హైపోథెటికల్ క్వశ్చన్స్, ఇటువంటి క్రైసిస్ మేనేజ్మెంట్, డైలమా మేనేజ్మెంట్, ఇవన్నీ వీటన్నిటిని జడ్జ్ చేస్తారు వాళ్ళు. అంటే ఊరికి మనల్ని ఒక క్వశ్చన్ ఏదో అడిగారంటే దాని వెనక, ఊరికే మన క్వశ్చన్ అడిగారు అనుకోకూడదు, దాని వెనకాల వాళ్ళ ఇంటెన్షన్స్ వేరే ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ సంవత్సరం నన్ను ఒక క్వశ్చన్ అడిగారు, నువ్వు ఆంధ్ర ప్రాంతం నుంచి వచ్చావు కదా, సో తెలుగు ప్రాంతం నుంచి, సో దాల్ ఉంటుంది కదా, పప్పు, దాంతో తయారు చేసే, అంటే దాల్ అనేటువంటి బేస్ తోటి తయారు చేసే కర్రీస్, ఐ మీన్ డిషెస్ ఏమున్నాయి, ఒక 10 రకాల వంటకాలు చెప్పమన్నారు. స్పెసిఫికల్గా 10 అని చెప్పి వంటకాలు చెప్పమన్నారు. మనకేమనిపిస్తుంది, ఏంట్రా నేను ఐఏఎస్ ఎగ్జామ్కి వచ్చానా, సివిల్ సర్వీస్ ఎగ్జామ్కి వచ్చానా, లేకపోతే ఏంది ఇది చిట్చాట్కి వచ్చానా అని అనిపిస్తుంది. సో ఇన్ఫ్యాక్ట్ నా మనసులో కూడా చాలా ఫన్నీ క్వశ్చన్. బట్ ద బేసిక్ ఇంటెన్షన్ బిహైండ్ దట్ ఈస్, నా డాఫ్ డీటెయిల్ అప్లికేషన్ ఫామ్, నా బయోడేటాలో నేను మా కాలేజీ జవహర్ భారతి డిగ్రీ కాలేజ్ జూనియర్ కాలేజీలో నేను మెస్ సెక్రటరీగా పనిచేశాను. ఓకే. సో అంటే నేను మెస్ సెక్రటరీగా పనిచేశాను కాబట్టి ఆ మెస్ అనేటువంటిది నేను మేనేజ్ చేస్తున్నా. ఓకే. సో నేను నిజంగా మేనేజ్ చేస్తుంటే ఖచ్చితంగా నాకు తెలుస్తాయి, ఖచ్చితంగా నాకు ఆ 10 రకాలైనటువంటి వంటకాలు తెలుస్తాయి. ఒకటి. రెండోది, నేను ఎంత క్యూరియస్గా ఉన్నాను, ఊరికే రోజు గడిచిపోతుందా, ఏదో ఒక ఫుడ్ పెడితే తిని వెళ్తున్నానా, లేకుంటే క్యూరియస్గా ఉన్నానా, కల్చర్ పట్ల సెన్సిటివిటీ ఉందా లేదా అని, అలా దాన్ని టెస్ట్ చేస్తారు. నేను చెప్పాను ఇంకా ముద్దపప్పు, ఆవకాయ పప్పు, ఇటువంటి, అండ్ తర్వాత పప్పు పూర్ణాలు, స్వీట్, సో పప్పు పొంగలి, సో ఇటువంటి అన్నీ చెప్పడం జరిగింది. దెన్ బోర్డులో ఒక 2 లేడీ ప్యానలిస్టులు ఉన్నారు. దే ఆర్ కౌంటింగ్, 1, తర్వాత 2, తర్వాత 3, దెన్ అది ఎక్కడ 6 దగ్గర ఆగిపోయింది. దాని తర్వాత కొత్త రకమైన వంటకాలు రావట్లా. నేనేం చేశాను, సో ద స్పాంటేనియస్లీ ఆముండి, ఓకే నువ్వు ఇప్పుడు బియాండ్ యువర్ రీజన్ కూడా వెళ్ళొచ్చు, అంటే ఆంధ్ర ప్రాంతం కాకపోతే వేరే ప్రాంతం ఏమని చెప్పాను. లేదు మేడం మీ ఆంధ్ర ప్రాంతం ఉన్నాయి చెప్తాను అని చెప్పి, సో పప్పుకి ఇప్పుడు వంకాయ పప్పు, దోసకాయ పప్పు, ఇలా
ఇలా వాటిని ఒక 2-3 అప్పుడు గుర్తొచ్చిన వాటిని చేసి గోంగూర పప్పు, ఇవి క్యాబేజీ పప్పు, పాలకూర పప్పు అవి యాడ్ చేసి 10ని కంప్లీట్ చేయడం జరిగింది. ఓకే. సో వాళ్ళు కూడా ఓకే ఇది ఉంది, ఇది ఉంది, ఇది ఉందని దే ఆర్ అక్నాలజింగ్ అనమాట. ఓకే. సో అట్లా ఎవ్రీ క్వశ్చన్, బిహైండ్ దట్ ఎవ్రీ క్వశ్చన్ ఒక రీజన్ ఉంటుంది వాళ్ళకి. తర్వాత నేను డ్రామా ఫెస్టివల్, మా కాలేజీ డ్రామా ఫెస్టివల్కి మెంబర్గా ఉండటం జరిగింది. సో డ్రామా ఫెస్టివల్ కౌన్సిల్లో అప్పుడు ఫస్ట్ క్వశ్చన్ వాళ్ళు అడిగారు, సో ఇండియాలో ద ఫేమస్ డ్రామా ఫెస్టివల్ ఏంటి అన్నారు. నాకు తెలీదు. నేను చెప్పాను నాకు తెలియదు సార్. సో ఓకే అంటే వాళ్ళ ఇంటెన్షన్ ఏంటి ఆ క్వశ్చన్, వన్స్ నువ్వు ఒక వర్క్ చేసావు దాంట్లో నువ్వు ఇప్పుడు వరకు కూడా అప్డేట్ అవుతూ ఉండాలి నాలెడ్జ్ని. ఏదో ఒకసారి ఒక డిపార్ట్మెంట్కి వర్క్ చేశాను ఐఏఎస్ ఆఫీసర్గా, తర్వాత వదిలేస్తా అంటే అట్లా కుదరదు. ఏమో మళ్ళీ అదే డిపార్ట్మెంట్కి రావచ్చు అంటే వాళ్ళు అప్డేట్ ఉండాలని. సో నాకు తెలియదు అని చెప్పా. కానీ చివరిలో అంత ఇంటర్వ్యూ అయిపోయినాక వచ్చేటప్పుడు, సార్ ఐఎమ్ క్యూరియస్ టు నో వాట్ ఈస్ దట్ ఫేమస్ డ్రామా ఫెస్టివల్ అని చెప్పి అడిగా. అలా మనం చెప్పడం వల్ల ఏంటంటే, అంటే అడగటం వల్ల మనం ఇంకా క్యూరియస్గా ఉన్నాం, నేర్చుకోవడానికి రెడీగా ఉన్నాం అనేటువంటి మన పర్సనాలిటీ ట్రైట్ రిఫ్లెక్ట్ అవుతుంది. అప్పుడు ఇట్స్ ఓకే, నో ప్రాబ్లం, యూ కెన్ లీవ్ అని చెప్పి చెప్పారు. ఓకే. సో ఇలా ఇంటర్వ్యూ అనేటువంటిది ఇట్ ఈస్ ఎ డైరెక్టెడ్ కాన్వర్జేషన్. ఇంకోటి ఇంటర్వ్యూలో, కార్పొరేట్ ఇంటర్వ్యూస్, జాబ్ ఇంటర్వ్యూస్కి వెళ్ళినప్పుడు మనం ఒక ఆన్సర్ చెప్పలేదు అనుకోండి, అరే మనం ఆన్సర్ చెప్పలేదని వరి అయిపోతాం. అవును. కానీ సివిల్ సర్వీసెస్ ఇంటర్వ్యూలో మీరు చెప్పని దానికి ఆన్సర్కి మార్క్స్ అనేటువంటివి కట్ చేయటం అనేటువంటిది ఉండదు. ఓకే. వాళ్ళ ఇంటెన్షన్ అలా ఏంటంటే మీతోటి ఏదో ఒక విధంగా మాట్లాడి మీరు ఎటువంటి వ్యక్తిత్వం కలిగి ఉన్నారు, ఎటువంటి పర్సనాలిటీ కలిగి ఉన్నారు అనే దాన్ని జడ్జ్ చేయటమే. ఒకవేళ నన్ను అడిగారు డ్రామా ఫెస్టివల్ గురించి, నాకు తెలియదు. ఒకవేళ నాకు తెలుసు అని ఉంటే కాన్వర్జేషన్ ఎలా బిల్డ్ అయ్యేదంటే, సో అక్కడ ఏంటి ఆ స్పెషాలిటీ, ఆ డ్రామాస్లో నీకు ఎటువంటి డ్రామా ఇష్టము, లవ్ డ్రామానా, హీరోయిక్ డ్రామానా, సో ఎటువంటి జానర్ ఇష్టం మీకు, ఏన్షియంట్ టైంలో డ్రామాస్ ఏంటి, కాంటెంపరీ టైంలో డ్రామాకి రెలవెన్స్ కోల్పోతుంది కదా, ఇటువంటి బిల్డ్ అయిపోతుంది కాన్వర్జేషన్. నాకు తెలియదు అన్నాను. సో అక్కడికి ఎండ్ అయిపోయింది. అది తెలుసు అంటే ఇంకా ఇరుక్కుపోవటం కాదు, తెలుసు అంటే ఇంకా దాన్ని బట్టి మనం టెస్ట్ చేస్తారు. అంటే మనకు తెలియదు అని చెప్పిన తర్వాత మనకు తెలిసిన జోన్లోకి తీసుకెళ్తారు వాళ్ళు. ఓకే. సో దట్ దే వాంట్ టు టెస్ట్ యువర్ అనలిటికల్ స్కిల్స్ అనమాట. అంటే తెలిసిన జోన్లోకి తీసుకెళ్ళి మీ చేత మాట్లాడించి మీ ఆలోచన విధానం ఏంటి, మీ స్కిల్స్ ఏంటి, మీ నాలెడ్జ్ లెవెల్స్ ఏంటి, మీ ఇంటిగ్రిటీ ఏంటి, మీ మోరల్ ఇంటిగ్రిటీ అండ్ ఇంటలెక్చువల్ ఇంటిగ్రిటీ, తర్వాత డెసిషన్ మేకింగ్, అనాలిసిస్ ఆఫ్ ఫ్యాక్ట్స్ అండ్ స్ట్రక్చరల్గా మీరు లాజికల్ కోరిలేషన్ చేయగలుగుతున్నారా లేదా, సోషల్ ట్రైట్స్ ఏంటి, ఇవన్నీ అసెస్ చేస్తారు. ఓకే. ఇలా మీరు చెప్పిన వాటి బేస్ మీద మీకు మార్క్స్ వస్తాయి. కానీ మీకు చెప్పనప్పుడు ఐ డోంట్ నో ఈజ్ ద బెస్ట్ ఆన్సర్. సో మీరు చెప్పని దానివల్ల మీకు ఏమి మార్క్స్ కట్టవు. ఓకే. అలా. సో ఎన్ని క్వశ్చన్స్ అడగడం జరిగింది, ఎన్ని మీరు చెప్పడం జరిగింది? సో అంటే నేను స్ట్రిక్ట్గా అయితే నేను కౌంట్ చేయటం అనేటువంటిది చేయలేదు. ఓకే. అయితే ఆల్మోస్ట్ నా ఫస్ట్ ఇంటర్వ్యూ వస్తే ఒక 25 minutes జరిగింది. ఓకే. అంటే 2019 అటెంప్ట్ అప్పుడు. తర్వాత సెకండ్ ఇంటర్వ్యూ వస్తే నాకు 30 minutes జరిగింది. ఓకే. సారీ 40 minutes జరిగింది సెకండ్ ఇంటర్వ్యూ. కానీ ఈసారి ఇంటర్వ్యూ మాత్రం మళ్ళీ 25 minutes జరిగింది. సో ఇలా ఇట్ డిపెండ్స్ ఆన్ టైమింగ్ అనేటువంటిది, మనం ఎంత ఆన్సర్స్ని ఎలాబరేట్ చెప్తుంటే అలా. రెండోది అంటే క్వశ్చన్స్ కూడా మనం ఎలాబరేట్గా మాట్లాడుతున్నాం అనుకోండి, సో దానికి తగ్గట్టు తక్కువ క్వశ్చన్స్ వస్తాయి. ఓకే. సో బ్రీఫ్గా చెప్పేస్తున్నాం అంటే ఎక్కువ క్వశ్చన్స్ వస్తాయి. సో నాకు ఆల్మోస్ట్ ఒక 25 questions ఏమో వచ్చాయి. సో ఇంటర్వ్యూ కూడా 25 to 30 minutes అయ్యింది. సో నా డిడెంట్ కౌంట్ ఎగ్జాక్ట్లీ. లాస్ట్ ఇయర్ అయితే 40 minutes జరిగింది. ఓకే. సో అలా ఒక 20 to 25 questions, అట్లీస్ట్ 25 questions అయితే ఖచ్చితంగా వస్తాయి.